అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేడియంట్ ఫ్లేవర్స్. ఈరోజు మన వీడియోలో తక్కువ క్యాలరీస్తో షుగర్, బెల్లం, కోకో పౌడర్ అలాంటివి లేకుండా డైట్లో ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే మిల్క్ షేక్ని చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 10 జీడిపప్పులు, 15 బాదం పప్పులు, కొంచెం చిలకడ దుంప. అంటే మన చిలకడ దుంపలో పావు అయితే సరిపోతుందండి. ఇది ఒక మనిషికి మాత్రమే సరిపోతుంది. మీరిద్దరికి చేయాలనుకుంటే వీటన్నిటిని డబల్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కకోవా పౌడర్. ఇది కోకో పౌడర్ కాదండి, కకోవా పౌడర్. కోకో పౌడర్ హెల్త్కి అంత మంచిది కాదు, అందుకనే కకోవా పౌడర్ తీసుకున్నాను. 1/8 కోకోనట్ షుగర్. లేదు నేను ఇంకా హెల్తీగా తీసుకోవాలనుకుంటున్నాను అంటే డేట్స్ తీసుకోండి. డేట్స్ కూడా 7 నుంచి 8 వరకు పడతాయి ఈ రెసిపీకి. ఫస్ట్ 10 జీడిపప్పులు, 15 బాదం పప్పుల్ని రాత్రిపూట నానబెట్టేసుకోండి. లేదు ఈ రెసిపీ అప్పటికప్పుడు చేసుకుంటుంటే గంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టినా సరిపోతుంది. పప్పులు నానేలోపు చిలకడ దుంపని స్టీమ్ చేసుకోండి. కుక్కర్లో మాత్రం పెట్టద్దండి. కుక్కర్లో మనం వాటర్ పోసి ఉడికించడం వల్ల చిలకడ దుంపలో ఉన్న రుచి పోతుంది. ఇలా ఇడ్లీ పాత్రలోనైనా స్టీమ్ చేసుకోవచ్చు. చిలకడ దుంప చూడండి ఎలా మెత్తగా ఉడికిందో. ఇలా మెత్తగా ఉడకాలి, అప్పుడే మనకి మిల్క్ షేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నానబెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు 10 చొప్పున మిక్సీలోకి వేసేసుకున్నానండి. బాదం పప్పుల్లో 5 చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కకి తీసుకున్నాను మిల్క్ షేక్లో పైన జల్లడానికి. ఇలా కోకోనట్ షుగర్, కకోవా పౌడర్ వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోసుకోకూడదు. సుమారు 100 ml నుంచి 150 ml వాటర్ దాకా పడుతుంది. కొంతమంది ఇందులో పాలు పోసుకుంటారు. మళ్ళీ పాలు పోసుకుంటే క్యాలరీస్ పెరిగిపోతాయండి. ఆ రోజు మీరు ఏం తిన్నారో చూసుకుని దాన్ని బట్టి పాలు, కోకోనట్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో బ్యాలెన్సింగ్గా ఉంచే హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్న స్వీట్ పొటాటోని కూడా దీంట్లో యాడ్ చేశాము. బెల్లంతో కంపేర్ చేస్తే కోకోనట్ షుగర్లో లో గ్లైకెమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ కూడా ఇది రెసిపీకి ఎక్కువ క్యాలరీస్ని ఇస్తుంది. తక్కువ క్యాలరీస్తో పర్ఫెక్ట్గా ఈ రెసిపీని చేసుకోవాలంటే మాత్రం డేట్సే తీసుకోండి. లేదు ఆ రోజు క్యాలరీస్ అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నాము, షుగర్ తినాలని బాగా ఉంది అని అనిపిస్తేనే కోకోనట్ షుగర్ వైపు వెళ్ళండి. మీకు ఇంకా వేసుకోవాలనిపిస్తే ఒక 2 drops వెనీలా ఎసెన్స్ని కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకోలేదు, జస్ట్ ఇంగ్రీడియంట్స్లో చూపించాను అంతే. వెనీలా ఎసెన్స్ వేయకపోయినా సరే మిల్క్ షేక్ చాలా అంటే చాలా బాగుందండి. మనం కకోవా పౌడర్ వేసాం కదా, అది మంచి టేస్ట్ ఇచ్చింది. టోటల్గా ఈ మెజర్మెంట్స్లో ఈ రెసిపీకి 170 నుంచి 190 క్యాలరీస్ వరకు ఉన్నాయి. డైట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా బయట మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ అలాంటివి తినాలనిపిస్తే బయట దొరికే ఎక్కువ క్యాలరీస్తో, కెమికల్స్తో ఉన్న వాటితో పోలిస్తే ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు డైట్లో ఉంటే ఇలాంటి మంచి స్వీట్ రెసిపీస్ని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే డైట్ చేస్తుంటే వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.